హే హాయ్! ఇది సెకండ్ పార్ట్ డియోమలి ట్రిప్. ముందు రోజు ఈవినింగ్ ఇంకా టెంట్ అవి తీసుకొని ఇంకా నైట్ స్టే అక్కడే ఉన్నాను. ఇంకా అక్కడ నాకు నైట్ కొంతమంది ఫ్రెండ్స్ పరిచయమయ్యారు. అండ్ నైట్ చాలామంది అక్కడ క్యాంపింగ్‌కొచ్చారు. ఇంకా ఈవినింగ్ వరకు ఎవరు లేరు. బట్ వన్స్ 5, 6 ఇలా దాటాక ఇంకా చాలామందొచ్చారు. అందరూ కలిసి ఇక్కడ కొంచెం లైటింగ్‌గా ఉంది. కొంచెం ఇట్లా టవర్‌లా ఉన్నాయి. ఇక్కడే యేసుకున్నారు అందరూను వెహికల్స్‌తోని. చాలా వరకు బ్యాచిలర్స్, ఫ్యామిలీస్ అన్నీ ఒక ఏరియాలో ఉన్నారు. అండ్ కపుల్స్ ఇవన్నీ ఒక దగ్గర. మొత్తం ఓపెన్ ప్లేస్ కాబట్టి బానే ఉందంతా సేఫ్టీగానే. ఇక నైట్ క్యాంప్ ఫైర్ ఇంకా ఫుడ్ ఇంకా ఆటితో అయిపోయింది అలాగా. ఫుడ్ అవి ఇక్కడ దొరకవు. మనం బయట నుండే తెచ్చుకోవాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా త్వరగా బయలుదేరాను. నాతో వేరే ఫ్రెండ్స్ పరిచయమయ్యారు. బట్ వాళ్ళు లేవలేదు. ఇంకా ఆళ్ళతో ఉంటే సన్‌రైజ్ మిస్ అవుతానని నేను ఇంకా 5:30కి అలా బయలుదేరి ఎక్కేసాను. అక్కడ వైట్‌ది ఉంది కదా! అక్కడ వరకు స్కూటీ వచ్చింది. ఇంకా అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చా. ఆల్మోస్ట్ 6:30 అలా అయింది. హాఫ్ వరకు ఎక్కాను. అసలు చాలా రోజుల నుండి ప్రాక్టీస్ ఏం లేదు కదా! ఎక్కడికి కదలకుండా ఉండడం ఇంకా చాలా కష్టం అనిపించింది. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నా. ఆల్మోస్ట్ సన్‌రైజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇంకొంచెం మళ్ళీ మీదకెక్కి ఇక్కడ చిన్న టైమ్ ల్యాప్స్ పెట్టాను. చాలా చిన్నది. బట్ ఏం ప్రాపర్‌గా వీడియో రాలేదు. సో ఇంకా సన్‌రైజ్ అయింది. క్లౌడ్స్ అవైతే ఫాగ్ అది అంత ఫామ్ అవ్వలేదు. ఇక్కడ కూడా వ్యూ బావుంటుందంట. వంజంగి అలా వచ్చేటట్టు ఉండేదంట. బట్ ఇక్కడ నార్మల్ ఉంది ప్రెజెంట్ వ్యూ అయితే ఈరోజు. బట్ ఆ పీక్ ఇదైతే ఆ వ్యూ బావుంది. జస్ట్ ఎక్కడం ఆ ఫీల్ ఇదంతాను. అది యాక్చువల్లీ రోడ్డు అలా క్రాస్‌గా అలా ఉంది అక్కడ జస్ట్ నార్మల్‌గా. అలా వచ్చుంటే బాగుండేది. బట్ తెలియక ఇలా క్రాస్‌గా ఎక్కాను. బట్ ఇదైతే చాలా కష్టం అనిపించింది. ఇంకా ఆగి ఇంకా ఎక్కుతూనే ఉన్నా. ఇంకా టాప్ వరకు వెళ్ళాలి. ఆల్మోస్ట్ రీచ్ అయ్యా. ఇంకా ఎవ్రీ 15 మినిట్స్‌కి, హాఫ్ అన్ అవర్‌కి అలా కాసేపు 15 మినిట్స్ అలా రెస్ట్ తీసుకుంటూ కొన్ని స్టెప్స్ ఎక్కి అలా కూర్చుంటూ వెళ్ళాను. ఇలా ఉంది వ్యూ అయితే. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. యూ కెన్ ఫీల్ దట్ వ్యూ. అది సన్‌రైజ్ అయింది ఆల్మోస్ట్. ఇంకా వ్యూ అయితే యెల్లోయిష్ కలర్, యెల్లో అండ్ ఆరెంజ్ కలర్‌లో చాలా బాగా అనిపించింది. అండ్ గడ్డి, ఆకులు, ఈ చిన్న చిన్న మొక్కల పైన మంచు అవన్నీ చూడడానికైతే ఆ ఫీల్ బాగుంది. అండ్ ఒక స్కై బ్లూ మొత్తం స్కై అంతా ఓన్లీ బ్లూ కలర్ ఉంది. అట్ లాస్ట్ ఇంకా వ్యూ పాయింట్‌కి రీచ్ అయ్యాను లాస్ట్‌కి. ఇది రావడానికి చాలా టైం పట్టింది. ఇది హిల్ టాప్. చాలా చిన్న ప్లేస్ ఉంది. పెద్దదేం కాదు. ఇదే డియోమలి పీక్. ఎవరో నైట్ ఇక్కడ క్యాంపింగ్ వేసుకున్నట్టున్నారు. సో ఈ పీక్ రీచ్ అయ్యా. ఇలా ఉంది ఈ పీక్ అంతా. జస్ట్ మొత్తం 360 డిగ్రీస్ వ్యూ ఉంది. ఇంకా అక్కడ దీని కంటిన్యూస్‌గా దీని పక్కన ఒక చిన్న పీక్ ఉంది. సో ఇదే హైయెస్ట్ పీక్ అంట. దీనికన్నా ఇంకో రిస్సలో హైయెస్ట్ పీక్ ఏం లేదు. 1647 మీటర్స్. ఇక్కడ ఓ ఫ్లాగ్ ఉంది. జై శ్రీరామ్‌ది ఇది ఒకటి ఉంది. ఇంకో ఫ్లాగ్. ఓవరాల్‌గా లుక్ అయితే ఇలా ఉంది. అప్పటికే రీచ్ అయ్యారు చాలామంది. ఇంకా వస్తూనే ఉన్నారు. బట్ ట్రెక్ చేసిన వాళ్ళు టైం అయితే తీసుకోవాలి. టైం పడుతుంది. అందరూ స్లోగానే వచ్చారు. సో వ్యూ అయితే ఇలా ఉంది. నేను రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 45 to 1 అవర్ పట్టింది. 1 అవర్ ఆర్ 1.5 అవర్ అనుకుంటా. ఆగి వచ్చాను. బట్ చాలా సాటిస్ఫైడ్. వ్యూ మాత్రం అల్టిమేట్. ఇక్కడ ఈ టెంట్ ఉంది కదా! ఈ టెంట్ ఏంటంటే వీళ్ళు నైట్ యాక్చువల్లీ కింద నుండి అక్కడ నుండి టెంట్స్ తీసుకొచ్చారు. ఫుడ్ అవి ఇక్కడే చేసుకున్నారు. కుకింగ్ అవి చేసుకున్నారు. గ్యాస్, వాటర్ క్యాన్స్ అన్నీ పట్టుకొని వచ్చారు. ఇంత హైట్ ఆల్ మోసుకుంటూ వచ్చారు. అది ఇంకా హైలైట్ అసలు. నైట్ ఇక్కడే ఉన్నారు. ఇంకా కాసేపు అక్కడ వ్యూని ఎంజాయ్ చేశా చాలాసేపు. ఇంకా ఖాళీ కూర్చున్నా. అండ్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఇంకా పైన కాసేపు స్పెండ్ చేశాను చాలా టైం. ఇంకా లేట్ అవుతుందని చెప్పి స్టార్ట్ అయ్యా. వచ్చే వేలో కాకుండా ఇది ఇక్కడ నుండి సెపరేట్గా చిన్న స్మాల్ రూట్ ఒకటి వీళ్ళు తయారు చేసినట్టున్నారు. స్టెప్స్ కొంచెం ఈజీ. అది మరి ఒకటే టైం క్రాస్గా ఉంది. బట్ అలా కాకుండా ఇది కొంచెం స్లోపీగా వాకబుల్ ఉంది. ఇది కూడా డేంజరే. బట్ ఇది కొంచెం బెటర్ కంపేర్ టు దట్ వన్. సో ఇంకా ఇలా వచ్చేసాను. అండ్ దీనికి అటాచ్ అయ్యి దీని పక్కన ఇంకొక పీక్ ఉంది. అక్కడికి వెళ్దామని ఇంకా అలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నా.
బట్ వ్యూ ఇవన్నీ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నుండి డ్రోన్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. లొకేషన్ మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ లవర్స్ ఎవరికన్నా చాలా నచ్చుతుంది. లోన్లీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంది. అసలు సిగ్నల్ అలాంటివన్నీ చాలా తక్కువ, మొబైల్ యూసేజ్ అవి. పీక్ పైన కొంచెం సిగ్నల్ వస్తుంది, కింద అయితే సిగ్నల్ ఏం లేదు పీక్ కింద. సో పీస్ఫుల్గా ఎవరికన్నా కావాలంటే రావచ్చు. అండ్ ట్రెక్కింగ్ బాగా ఇష్టం ఉండేవాళ్ళు, అడ్వెంచర్స్ ఇష్టం ఉండేవాళ్ళు ట్రై చేయొచ్చు ఇది. నైట్ అయితే ఇక్కడ క్లియర్ స్కై ఉంది కదా, ఇంకా చాలా స్టార్స్ కనిపించాయి. నేను ఈ మధ్య ఎప్పుడు అన్ని స్టార్స్ ఎక్కడ చూడలేదు, చాలా స్టార్స్ ఉన్నాయి. అంటే ఈజీ, చాలా విజిబిలిటీ ఉంది, చాలా ఎక్కువ చూసా. సో ఇంకా అలా అవన్నీ మెమరీస్ బాగా గుర్తున్నాయి అవన్నీ చాలా. ఎవరైనా పీక్ వస్తే నైట్ స్టే ఉండడానికి ట్రై చేస్తే బెటర్. డే టైం కన్నా నైట్ టైం, డే టైం అంతా ఒకలా ఉంది దీని లుక్. డే టైం నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది. సో డిఫరెంట్. ఇక్కడ ఏదో ఉంది ప్లేస్, మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్లా ఉంది, బట్ ఎవరు లేరు. ఏంటో చూద్దామని వచ్చా. హౌస్ని కట్టారు ఎవరు, ఎవరో కన్స్ట్రక్ట్ చేశారు ఎప్పుడో. గుడ్. పైకి ఎక్కాలంటే అలా వెళ్ళాలి. నేను ఇలా వచ్చేసా, ఇలా ట్రై చేస్తా. అంతా బాగానే ఉంది, కానీ వచ్చి మొత్తం ప్లాస్టిక్ చేసేస్తున్నారు, బాటిల్స్ అన్నీ. ఎస్, అట్ లాస్ట్. ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అదే డియోమలి పీక్. ఇప్పుడు ఎక్కింది అదే. అలా ఆ రూట్లోనే నడుచుకుంటూ వచ్చాను. ఎక్కేటప్పుడు కష్టంగా ఉంది, దిగేటప్పుడు కూడా కష్టంగానే ఉంది. బట్ ఇది రూట్ యాక్చువల్లీ ఎక్కడానికి అంటే కొంచెం ఈజీ వే, ఇలా ఎక్కాలి. బట్ మార్నింగ్ తెలియక కనిపించకుండా అలా కొండని క్రాస్గా అడ్డంగా ఎక్కేసాం. చాలా కష్టపడి ఎక్కాం. అసలు అది కనిపిస్తుందో లేదో, చాలా స్లోప్గా ఉంది క్రాస్. ఇంకా అక్కడ బయలుదేరాం. అక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేయాలి, అంతకన్నా పైకి రావు. సో ఇంకా ముందు ఎంట్రన్స్ అయితే చాలా ముందుకే ఉంది. అక్కడ నుండి ఇలా వచ్చి వెహికల్స్ అయితే ఇక్కడ వరకు, లాస్ట్ స్టాప్ ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు ఎక్కడైనా క్యాంపింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వెహికల్ స్టాప్ చేసి ఇంక ఇక్కడ నుండి ట్రెక్కింగే కంటిన్యూగా. సో ఇక్కడ వరకు అంతా ఒకటే వే కంటిన్యూస్గా. సో వన్స్ ఈ బోర్డ్ రీచ్ అయ్యాక ఇక్కడ 2 వేస్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్. రైట్ తీసుకున్నారంటే ఇంకంతే, మీ పని అయిపోయినట్టే. ఈ కొండంతా క్రాస్గా, ఇంకా క్రాస్ కంటిన్యూగా చాలా స్లోప్ అలా ఎక్కాలి. సో బెటర్. మార్నింగ్ అందరూ చీకట్లో తెలియక రోడ్ ఇది బాగుంది స్ట్రైట్గా, సో అందరూ అలా వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ నుండి జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్డు చిన్నగా, ఇక్కడ చిన్న కొండ కనిపించిందని మిస్ చేస్తే అది అంతా ఎక్కాలి. ఇక్కడ నుండి కొంచెం బెటర్. అలా పైనుండి అలా స్లోప్ ఉంది కదా, అక్కడ స్టెప్స్ ఉన్నాయి, కొంచెం బెటర్. దీంతో కంపేర్ చేస్తే చాలా బెటర్. బట్ అది కూడా అడ్వెంచరే, చాలా అడ్వెంచరు, చాలా ఓపిక ఉండాలి. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటేనే ఎక్కండి. సో నైట్ అంతా పార్టీ కొంచెం బాగా స్ట్రైన్ అయిపోయినా చాలా కష్టం.
కొంచెం ప్రాక్టీస్ ఉంటేనే ట్రై చేయండి. చాలా కష్టం. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కుంటా, ఆగి 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 ఆల్మోస్ట్ సగం వరకు బాగానే ఎక్కేసాను. ఇంకా అక్కడ నుండి మరలేదు. ఇంకా ప్లేస్ అయితే చాలా బెస్ట్, నేచరే బాగుంది, డిస్టర్బెన్స్ లేదు, ఎక్కువ పీపుల్ కూడా ఎక్కువ మంది ఇంకా రావట్లేదు, నార్మల్ ఉంది. మన అరకు ఇవైతే చాలా రష్, బట్ ఇది బెటర్, కొంచెం బాగానే ఉంది. బట్ నడవాలి, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటివి పీక్ ఎక్కేటప్పుడు కొంచెం ముందే కొంచెం స్టామినా ఇలాంటివన్నీ ఉండాలి. వాటర్ బాటిల్ క్యారీ చేయడం బెటర్. వాటర్ బాటిల్లో సాల్ట్, లెమన్ వేసుకుంటే ఇంకా బెటర్. ఒక బ్రో కనిపించాడు మధ్యలో, అది చాలా ఈజీగా ఎక్కేసేవాడంట అప్పుడు. బట్ ఇప్పుడు పీపీ డౌన్ అయిపోయిందని కూర్చున్నాడు మధ్యలోనే. సో వర్క్ ఫ్రమ్ హోమ్స్ అండ్ అలా కూర్చొనే వర్క్లు ఎక్కువ చేసేవాళ్ళు కష్టం. అప్పుడప్పుడు హెల్త్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కేటప్పుడు చాలా స్టాప్స్ తీసుకున్నా, దిగేటప్పుడు కొంచెం బెటర్, స్టాప్స్ ఏం లేవు. మధ్యలో ఒకసారి ఆగాను, ఎవరు లేరు. ప్లేస్ అయితే చాలా ఖాళీగా ఉంది. బట్ వచ్చిన కొందరు కూడా మొత్తం ప్లాస్టిక్ చేసి వెళ్ళిపోతున్నారు, ఈ పడేస్తున్నారు. వాళ్ళమే కదా అని పడేస్తున్నారు. అదే కొన్ని రోజులు కంటిన్యూస్గా వస్తే ఇయర్స్ అయితే మొత్తం ఎక్కువ అయిపోతాయి. ఇంకెటు చూసిన ప్లాస్టికే ఉంటుంది. అట్ లాస్ట్ రీచ్డే పార్కింగ్ ప్లేస్కి. నా స్కూటీ ఇక్కడ పెట్టా. వెహికల్స్ ఏమైనా కార్స్ ఏమన్నా సరే ఇక్కడ పార్క్ చేస్తారు. మ్యాక్స్ అక్కడ వరకు బైక్స్ అయితే. స్కూటీ ఏదో అనుకున్నాను కానీ చాలా చాలా బెటర్. సో అది పైన నేనైతే మధ్యలో కూర్చునేసరికి సన్ రైజ్ వచ్చేసింది. ఇంకా అక్కడ నుండే కూర్చొని చూసాను. మధ్యలో అంటే ఆల్మోస్ట్ పైకి ఎక్కేసాను. ఆ పైన అయితే ఇంకా అసలు స్లోప్ ఇంకొంటిన్యూగా ఉంది. సో అందరూ దిగుతున్నారు కదా, అలా దిగడం బెటర్. నేనైతే ఈ స్లోప్లో ఇలా ఎక్కా. సో ఇది హార్డ్. సో లాస్ట్ పీక్ ఎక్కి దిగడానికి 5:30కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 8:30 అవుతుంది. 3 hours. అక్కడ స్లోప్గా ఒక రాయి ఉంది, పడుకున్నాను, తొప్పు టోర్ తీసుకెళ్ళా. ఇంకా బాగానే ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. బ్యాచ్తో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారా. నైస్. ఇప్పుడు తీసుకొని ఫోన్లో ఛార్జింగ్ లేదు, మెయిన్ మైనస్, ఎక్కడ ఛార్జింగ్ పాయింట్లు లేవు. సో పవర్ బ్యాంక్స్ అలాంటివి క్యారీ చేసుకోవడం బెటర్. సో ఇక్కడ నుండి ఇలా ఈ కొండ దిగి, ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ పైకి ఎక్కి అక్కడ నుండి చాలా కొండలు ఉన్నాయి, అలాగే వెళ్ళొచ్చు. బట్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు చాలా బాగానే రోడ్డు వేసేసారు, సిమెంట్ రోడ్ సిటీ. రోడ్ స్లోప్ ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. పీక్ నైట్ అయితే ఇక్కడ స్టే ఉన్నాను. నాతో పాటు చాలామంది ఉన్నారు ఇక్కడే. డే టైం వచ్చి చూసేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఫ్యామిలీస్ ఎలా వచ్చేవాళ్ళు. నైట్ స్టే ఉన్నా కొంచెం అడ్వెంచర్ ఇష్టం ఉండాలి, నైట్ స్టే ఉంటున్నారు. సో ఇదంతా సరిపోయి ఇక్కడ నుండి ఆ కొండ దాటే లాస్ట్లో చెక్ పోస్ట్. ఇదే ఒక ఆల్మోస్ట్ 3 to 4 kilometers వరకు ఉండొచ్చు. అది సింగిల్ పర్సనే, పారాసైలింగ్ అంటే ఇది. దీంతో జిప్సీతో లాగుతాడు, కొంత ఫోర్స్ వచ్చాక అది పైకి లేస్తుంది. గాలి లేసాక అది మూవ్ అయినంత వరకు కొంతవరకు ముందుకైతే నడవాలి. ఎలా ఉంది చూద్దాం, ఎలా ఉంటుందా. అలా ముందుకు వెళ్తుంది, ఇందులో ఇలా లెగిస్తుంది, ఇంకా గ్యాప్లో అలా ఆగాలి. అలా పైకి లేచిపోతుంది ఆ స్పీడ్లో, ఫాస్ట్గా వెళ్ళేసరికి. ఇన్ కేసు వ్యాన్గా జిప్సీ కానీ కొంచెం స్లో వెళ్తే ఇంకా అది కిందకు ఉండిపోద్ది. బట్ నైస్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ల్యాండింగ్ దగ్గర తీసిన వీడియో.
పడిపోయాడు. ల్యాండింగ్ అయ్యేటప్పుడు పరిగెట్టాలంట. మన స్టైల్గా కూర్చొని ఉన్నాడు. బట్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి ముందే చెప్పాలి. బట్ ఓకే. సో ఇదంతా క్యాంపింగ్ ఏరియా. వెళ్ళిన పీక్ అక్కడ ఆ పీక్. అదంతా ఎక్కేసాం. ఇప్పుడు చూస్తే తెలిసింది ఏంటి అంత అనిపిస్తుంది. బట్ బాగానే ఎక్కేసాం ఈజీగానే. టాప్ మాత్రం చాలా కష్టపడ్డాం. లాస్ట్లో చాలా క్రాస్గా ఉంది అది. నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకా అయిపోయింది. ఇంకా డౌన్ అయిపోతున్నాను, కిందకి వెళ్ళిపోతున్నాను. ఎంట్రన్స్లో రోడ్డు మాత్రం కొంచెం బాగాలేదు, నార్మల్ ఉంది. ఫుల్ డౌన్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 4 to 4 kilometers వరకు అలాగా. ఇది కొటియా ఎలా అంట. నేను వచ్చింది ఈ వేలో వచ్చా. ఇప్పుడు ఇలా వెళ్తున్నా, చూస్తున్నా ఎలా వస్తుందో. మళ్ళీ టిఫిన్ కోసమనే బ్రేక్ఫాస్ట్ కోసమాక. అండ్ మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. డియో మళ్ళీ ఆన్ ది వేలో ఉంది. చాలా బాగుంది. ఫుల్ నేచర్. హోటల్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కాటేజెస్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఒకసారి అడుగుతా. స్టే కూడా బాగున్నట్టుంది. దేశీ డియో మళ్ళీ అంట. దేశీయా. ఓకే, నైస్. యాంబియన్ అంతా చాలా బాగుంది. నైస్. ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది యాక్చువల్లీ. చూడడానికి చాలా నీట్గా ఉంది, ప్లెజెంట్గా. ఇలాంటి హోటల్స్ మ్యాక్సిమం సిటీలోని కొంచెం పెద్ద సిటీస్లో ఉన్నాయి. బట్ ఇది ఎక్కడ సెట్ అవ్వాలో అక్కడ సెట్ అయ్యింది కరెక్ట్గా. ఈ క్లైమేట్కి, నేచర్కి ఇది సెట్ అయింది. మన సిటీలో ఆర్టిఫిషియల్గా వేస్తుంటారు. ఓకే, బట్ ఇది నేచర్కి బాగా సెట్ అయింది. నైట్ స్టేకి అయితే 4,000 అంట 2 people. 3 people ఉంటే 5,000 అంట. రూమ్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ ఉన్నాయి. ఇలానే ఉన్నాయి, ఈ స్టైల్లోనే బాగుంది, బాగా అనిపించాయి. నెక్స్ట్ అక్కడ నుండి ఇంకా రిటర్న్ అయిపోయా. రిటర్న్ వచ్చే వేలో కాకుండా నేను ఇంకా వేరే రూట్లో వచ్చా. ఇది హైవే, కంప్లీట్ హైవే. కోరాపుట్ టు ఛత్తీస్గఢ్ అండ్ విశాఖపట్నం హైవే. ఒక 20 kilometers వెళ్ళాక ఇంకా హైవేకి టచ్ అవుతా డియోమల్లి నుండి. రోడ్స్ అయితే చాలా పర్ఫెక్ట్, చాలా బాగున్నాయి. బట్ నేను వచ్చిన వేలో లొకేషన్స్ అయితే కంపేర్ టు దిస్ వన్ అవి చాలా బాగున్నాయి. సో ఇంకా ఈ రూట్లో వచ్చేసాను. లాస్ట్ ఇంకా కంప్లీట్ అయింది నా ట్రిప్. వీకెండ్ ట్రిప్ ఇది. జస్ట్ ఇంటి నుండి దగ్గర అని చెప్పి ఇంకా వచ్చాను. అండ్ స్కూటీతో ఎంత దూరం రావచ్చా లేదా అనుకున్నా. బట్ స్కూటీ పెర్ఫార్మెన్స్ అయితే సూపర్, చాలా బాగా అనిపించింది. అండ్ మైలేజ్ కూడా ఇది ఆల్మోస్ట్ 56 వచ్చింది. ఒక ఫుల్ ట్యాంక్ 400 ఎంత పట్టేది. ఫుల్ ట్యాంక్ అంటే 4 liters ఎగ్జాక్ట్గా పట్టింది. సో అలా పెర్ఫార్మెన్స్ అంతా, కంఫర్ట్ అంతా బాగా అనిపించింది స్కూటీ. సో స్కూటీని కూడా తీయడానికి ఏం లేదు, రైడ్స్కి యూజ్ చేసుకోవచ్చు. మనకి రైడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ వెహికల్ అయినా ఒకేలా ఉంటుంది. సో ఇంకా ఇలా నా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి ఒక 2.5 hours 3 hours జర్నీ చేస్తే ఇంక ఇంటికి రీచ్ అయ్యా. అలా వీకెండ్ ట్రిప్ కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.